ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఎన్ని బొక్కలున్నా మీ దయతో దాన్ని పూర్తి చేసేయండి. లాస్ట్‌లో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. అది చూడకపోతే ఈ షార్ట్ ఫిల్మ్ చూసే వేస్ట్. ఇంకా ఎంజాయ్ చేయండి. బాయ్. నీకో కథ చెప్పనా? ఏం కదరా? నువ్వు కళ్ళు మూసుకున్నా నీ కళ్ళలోకి వచ్చి భయపెట్టే కథ. సరే చెప్పు. అయితే విను. రే, ఈ టాబ్లెట్ వేసుకొని పడుకో. నువ్వు అసలుకే సాటర్డే సండేనే నిద్రపోతావు. ఛీ, ఏం జీవితం రా బాబు. టాబ్లెట్స్ వేసుకుందే నిద్ర రాదు, నిద్ర వచ్చిన టైంలో నిద్రపోకూడదు. సర్లే, ఇలా రాసి పెట్టుంటే జరుగుద్ది. నువ్వు పడుకో. రేపు పొద్దున్నే కథ మర్చిపోతే నేను ఉన్నాగా, నేను గుర్తు చేస్తా. లేదా స్టిక్ నోట్ కూడా చూడు. సరేరా, ఇటు ఇవ్వు. పడుకో ఇంకా. గుడ్ నైట్. శశి, 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 చెప్పన్నా. లక్ష్మణ్ యూఎస్ నుంచి వచ్చాడు. పోయి వన్ తీసుకురా బస్ స్టాండ్. సరే అన్నా. నలుగురు స్నేహితుల మధ్య జరిగిన ఒక విచిత్రమైన కథ ఇది. నలుగురు స్నేహితులు కలిసి ఒకరోజు రాత్రి ఆడిన ఒక గేమ్లో ఏం జరిగింది, వాళ్ళ లైఫ్ ఎటు టర్న్ అయిపోయింది, ఎంతమంది ఇందులో మిగిలారు అని తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా చూడండి. ఈ నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తికి ఉన్న డిజార్డర్ వల్ల అతను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, అతను రాబోయే ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో అని చూద్దాం. దారా. ఏనా హే, వచ్చావారా? ఈయో అమెరికా నుంచి వచ్చాడని అందగాడు. ఏదో మీ దయన్నా. తెలిసిందిగా, వీడు ఏడుకొండలు, వీడు శశి. ట్యూషన్స్ చెప్తుంటాం కాబట్టి వీడు ఫిజిక్స్ చెప్తాడు, వీడు కెమిస్ట్రీ చెప్తాడు, నేను మ్యాథ్స్ చెప్తా. పైన ఇంకోటి ఉంటాడు రామ్ సాయి అని. పదవని ఇంట్రడ్యూస్ చేస్తా. ఇప్పుడు ఆరా లేచేది నువ్వు. ఎవరినైనా ఎవరు అసలు మీదంతా ఇక్కడేం చేస్తున్నాం? అసలు ఇదంతా ఏంటి? వీడు మళ్ళీ మర్చిపోయాడా? నీ పేరు రామ్ సాయి, నా పేరు మదన్. కింద మన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వీడు నా తమ్ముడు లక్ష్మణ్. గుర్తొచ్చింది. నేనే మర్చిపోయా. ఏంటన్నా అట్లా బిహేవ్ చేస్తున్నాడు? గతం మర్చిపోయాడా? అరే, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. హా, అలా వాడికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. కాదు, ఒక ప్రేమ వాడిని అలా మార్చింది. ఏం ప్రేమ అన్నా? అమ్మాయి ప్రేమ? కాదు, అమ్మ ప్రేమ. అవునా అన్నా? వాళ్ళ అమ్మకి క్యాన్సర్ ఉంది. వాడికి నచ్చకపోయినా జాబ్ చేస్తున్నాడు. వాడిది అమెరికన్ బేస్డ్ కంపెనీ. అయ్యో, అవునా అన్నా?
వాడిది నైట్ షిఫ్ట్ అన్నమాట. రాత్రి నిద్రపోకూడదు, పొద్దున్న వాడికి నిద్ర రాదు. ఈ నిద్రపోకపోవడం వల్ల వాడికి రేర్ డిసార్డర్ అనేది వచ్చింది. ఏం డిజార్డర్ అన్నా? వాడు నిద్రపోతే గతం మర్చిపోతాడు. మెడిసిన్ ఇచ్చారు, అది వాడుతున్నాడు మరి. సరే ఇప్పుడు అదంతా ఎందుకు, పదాను ఫ్రెష్ అవ్వాలి కదా. అరే శశి గారు కాఫీ చేస్తున్నాను, నాకు కాఫీ వద్దు, టీ దేమని చెప్పరా. నువ్వే చెప్పుకోపో. అయ్యో టాబ్లెట్స్ మర్చిపోయా, తెచ్చుకోవాలి కదా. పర్వాలేదు వదిలేండి. ఏం టాబ్లెట్స్ అన్నా అవి? నేను రోజుకి 2 టాబ్లెట్స్ వేసుకుంటా. ఒకటి బ్లూ పిల్, ఒకటి రెడ్ పిల్. బ్లూ పిల్ నిద్ర రావడానికి, రెడ్ పిల్ నిద్ర రాకుండా ఉండడానికి. ఓ, ఏవో కత్తి ఇక్కడ పెడుతున్నా, అవసరమైతే వాడుకో. ఏమైందన్నా? అసలు ఏమైందిరా? వాడిని ఎందుకు లేపుతున్నావు అన్నా? అన్నా ఎందుకు లేపుతున్నావు వాడిని? ఏంటన్నా? అరే బోర్ కొడుతుందిరా. ఎలాగో ఈరోజు ఫ్రైడే కదా, రేపు ఎల్లుండి హాలిడే. ఒక మంచి గేమ్ చెప్తా, దాన్ని భయంకరమైన వేలో ఆడదాం. ఏం గేమ్ అన్నా? పదారా ఆన్సర్ని తీసుకొస్తా, అప్పుడు చెప్తా గేమ్. సరే అన్నా. ఏమైందిరా అందరూ వచ్చారు? ఏమైంది? అరే మేమంతా గేమ్ అనుకున్నాం రా, ఆడదాం అనుకుంటున్నాం. దానికి నిన్ను కూడా తీసుకొని పోవాలని డిసైడ్ అయినాం. నువ్వేం కథలు పడకుండా కిందకి రా ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే ఎందుకురా మీరు అసలు ఇలా చేస్తారు? నాకు అసలుకే నైట్ షిఫ్ట్, అసలుకే నిద్ర సరిగా పట్టదు. సాటర్డే మొత్తం ఫుల్ నైట్ షిఫ్ట్ ఉంది. మీరు అందరి ముందు ఇక్కడ నుంచి దబ్బేయండి. చీ, ఎప్పుడు ఇంతేనా అన్న? ఎప్పుడు ఆడవా మాతోని? ఎప్పుడు రావా కిందకి? అన్న వేస్ట్, వెళ్ళిపోదాం పదా. అన్న రూమ్ డోర్ బయట నుంచి లాక్ వేసేస్తే కానీ అన్నకు బుద్ధి రాదు. ఛీ, అన్న రామ్సాయ్ అన్న ఎప్పుడు ఇంతేనా అన్న? అసలు వర్క్ అనే ఉంటాడు, ఎప్పుడు మనతో కలవాడన్న. ఛీ. ఏం కాదు లేరా, నలుగురం ఉన్నాగా, మనం చూసుకుందాం. అవునన్నా, ఏదో గేమ్ అన్నావు. ఏం గేమ్? ట్రెజర్ హంట్. దీనికి లైటింగ్ సెటప్ నేను చూసుకుంటాలే. ట్రెజర్ హంట్ చిట్స్తో ఆడతారు. అసలు గేమ్ ఏంట్రా? టోటల్ 4 ఉన్నారు కాబట్టి 2 టీమ్స్గా డివైడ్ అవుతారు. ఆ 2 టీమ్స్ ఎవరో నువ్వే డిసైడ్ చేయి. నేను లక్ష్మణ్ ఉంటారా? సరే, నేను శశి ఉంటాం. ఈ చిట్స్లో హింట్ అనేది దాచి పెడతాం, దాన్ని బట్టి మీరు ట్రెజర్ అనేది ఫైండ్ చేయాలి. డన్.
అసలు నేను ఏం చేసినా అసలు ఫేమస్ అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పని చేద్దాం, ప్రస్తుతానికి అయితే ఫేస్బుక్లో లైవ్ పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్సేని. ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో పెట్టబోతున్నాను. లైక్ నేను ఇప్పటివరకు ఏ వీడియో పెట్టింది లేదు, నాకు ఇదే ఫస్ట్ టైం. సో మీరందరి నుంచి నేను హెల్ప్ కావాలని కోరుకుంటున్నాను. ఎక్కడ దాచిపెట్టారో చిట్టీలు? మేము పైన దాచిపెట్టాం, మీరు? మేము కింద దాచిపెట్టాం. సరే అయితే మీరు దాచిపెట్టిన చిట్టీలు మేము వెతుకుతాం, మేము దాచిపెట్టిన చిట్టీలు మీరు వెతుకుతాం. ఇదిగో మా హింట్. ఇది మా హింట్. రేయ్, ఎప్పుడు ఆడేలా ఆడితే ఈ గేమ్ మజా ఏముంటుందిరా. సార్ కొత్తగా ఆడదాం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆడదాం. ఏమంటారు? ఏముంటుంది అయ్యి అర్ధరాత్రి పూట ఎలా పాలా లేకుండా? ఏదో ఒకటి అన్న, నాకు భయం వేస్తున్నా, తోడునన్నా. ఏం కాదులే, నేనున్నాగా. అటు వెళ్దాంపా. వీళ్ళు ఎక్కడ పెట్టారో ఎక్కడున్నాయో. సో మా ఫ్రెండ్స్ వచ్చి ఇప్పుడే గేమ్ ఆడదామని ఇన్వైట్ చేశారు, నేను వెళ్ళలేదు. లైక్ చెప్పాలి కదా, ఫ్రెండ్స్ అన్నాక కొంచెం షో చేయాలి వాళ్ళ ముందు. వర్క్ ఉంది, చాలా బిజీ, స్ట్రెస్ అది అని చెప్పి వాళ్ళని పంపించేసా. సో ఇప్పుడు The place above the stairs where things are stored. ఇంద్రాయిడ అంతా ఇలా ఉంది, ఎక్కడ పెట్టుంటారు వీళ్ళు? సరే ఆగు, ఒకసారి హింట్ చూద్దాం. సరే అన్న. ద్వారం నుంచి గాలి బయటకు వచ్చేదాల. ఎక్కడుంది ఈడ? ద్వారం అంటే కిటికీ అంత. ఏడ దాచిపెట్టారు వీళ్ళు? వాళ్ళేమో కింద వెతుకుతున్నాం, మేమేమో పైన వెతుకుతున్నాం. సరే చూద్దాం. సో ఇప్పుడు నేను మీతో లైవ్లో ఉన్నాను. ఇప్పటి నుంచి రోజు నేను లైవ్కి వస్తా ఫేమస్ అవ్వడానికి. ఇదేంటి, ఏదో వీడియో లింక్ అని వచ్చింది. ఈ లింక్ ప్రెస్ చేస్తే నువ్వు ఫేమస్ అయిపోతావు. నిజంగానే అవుతానా? ప్రెస్ చేసి చూద్దాం ఏముంది. ఏమవుతుంది? నా స్క్రీన్ ఎందుకు ఫ్లిక్కర్ అవుతుంది? ఏమవుతుంది? ఏంటి మాస్క్ వేసుకొని ఉన్నాడు? వీడేంటి మా ఇంటి ముందు ఉన్నాడు? రే, ఎవరా నువ్వు అసలు? అరే మా ఇంట్లోకి వస్తున్నాయంటే వీడు. అరే వాళ్ళకి ఫోన్ చేద్దాం, వాళ్ళు కిందే ఉన్నారు. సార్ కొత్తగా ఆడదాం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆడదాం. ఏమంటారు? స్విచ్ ఆఫా? ఏం జరుగుతుంది అసలు? వీళ్ళందరూ ఎటు వెళ్ళారు? అరే డోర్ రావట్లేదు. అయ్యా డోర్లోకి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అరే ఏం చేయాలి ఇప్పుడు? పోనీ ఇక్కడైనా కనిపిస్తారా? ఇది రెండో చిట్టి అంటే వృక్షం వెనకాలంటారా? ఇక్కడ వృక్షం అంటే ఉంది, ఇంత పెద్ద వృక్షం ఇదే. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంటుంది? అన్నా ఏదో సౌండ్ వచ్చింది చూడన్నా. అన్నా ఏ సౌండ్? అరే ఏం కాదు.
నువ్వు ధైర్యం చెప్పకు, నువ్వు భయపడతావు ఏంటన్నా? సరే సరే, టెన్షన్ పడకు. నువ్వు అటు సైడ్ చూడు, నేను ఇటు సైడ్ చూస్తాను. ఎవరు వచ్చారో చూద్దాం, మొత్తం కనుక్కుందాం. నేనే భయపడుతున్నా అంటే నా అన్న ఇటు బొమ్మంటే ఏంటి? వీడేంటి లక్ష్మణ్ భయపడుతున్నాడు? అరే లక్ష్మణ్, లక్ష్మణ్, లక్ష్మణ్ చూడరా చూడరా. అరే వీడేంటి ఏడుకొండల దగ్గరికి వెళ్తాడు? ఏడుకొండలు వెళ్ళరా వెళ్ళరా, వెళ్ళిపో అక్కడి నుంచి వెళ్ళిపో. ఫోన్ చేస్తావు ఏడుకొండలు. స్విచ్ ఆఫ్. అరే ఏడుకొండలు వెళ్ళిపో. అరే ఏడుకొండలు వెళ్ళిపో. మళ్ళీ రే వీడేంటి ఇప్పుడు బ్యాక్ హ్యాండ్ నుంచి లోపలికి వెళ్తున్నాడు? రే లోపలికి వచ్చాడు. శశి వెనక చూడరా. అరే శశి నో. వీడు కూడా చచ్చిపోయాడా? మదన్ నువ్వు పైన ఉండవు కదరా, నా డోర్ బయట ఉండవు కదరా. డోర్ అన్న ఓపెన్ చేయరా మదన్. డోర్ ఓపెన్ చేయరా రే మదన్, డోర్ ఓపెన్ చేయి. అరే మదన్ వాడు పైకి వచ్చాడు రా. పైకి వచ్చాడు అదే నీ వెనకాల ఉన్నాడు. లుక్ బిహైండ్ యూ. అరే మదన్ మదన్ నో మదన్ మదన్. మదన్
అమ్మో మిగిలిందనే వీడు నా దగ్గరికి వస్తున్నాడు. నేను రోజుకి 2 టాబ్లెట్స్ వేసుకుంటా. ఒకటి బ్లూ పిల్, ఒకటి రెడ్ పిల్. బ్లూ పిల్ నిద్ర రావడానికి, రెడ్ పిల్ నిద్ర రాకుండా ఉండడానికి. 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 వాడు నిద్రపోతే గతం మర్చిపోతాడు. వాడు నిద్రపోతే గతం మర్చిపోతాడు. వాడు నిద్రపోతే గతం మర్చిపోతాడు. అసలు ఎవరు నువ్వు? మా ఫ్రెండ్స్ అందరిని ఎందుకు చంపుతున్నావు? అరే ఎవరు నువ్వు అసలు? మా ఫ్రెండ్స్ అందరిని ఎందుకు ఇలా చేసావు? అట్లీస్ట్ అన్న వదిలే, నేను బయట ఎవరికి అసలు చెప్పను. నన్ను ఎక్కడో చూసా అన్నావుగా, గుర్తుపట్టలేదా రాజా? నన్నేం చేయకు, నాకేం తెలీదు, నాకు నిజంగా ఏం గుర్తులేదు. ఏంటిది? ఇప్పుడు నేను నమ్మాలా? నేను నమ్మను, అస్సలు నమ్మను నిన్ను. నన్ను నమ్ము, నిజంగా నేను నిజం చెప్పేస్తా. చిన్నప్పటి నుంచి నాకు కళ్ళు కనిపించవు, నేను బ్లైండ్. బ్లైండా? అవును, నేను నిజం చెప్తున్నాను, నాకు చిన్నప్పటి నుంచి బ్లైండ్. అయినా సరే నేను నా హియరింగ్ సెన్స్ అండ్ స్మెల్ సెన్స్ని ట్రైన్ చేసుకొని పెంచుకున్నాను. ఇప్పటికీ వీళ్ళందరినీ నేను ఎందుకు మోసం చేస్తున్నా అంటే, నేను బ్లైండ్ అంటే నాకు ఎవరు జాబ్ ఇవ్వట్లేదు, సో మోసం చేయక తప్పలేదు. నమ్మాల్సిన అవసరం ఏముంది? జాబ్ ఒకటేనా? డబ్బులు కావాలా నీకు? అవును, మా అమ్మకు ఆపరేషన్, అందుకే నేను వీళ్ళందరికీ అబద్ధం చెప్పి మోసం చేయాల్సి వచ్చింది, డబ్బు కోసం. అయినా నేను నిన్ను నమ్మను.
ఇంకా యాక్టింగ్ చేసింది చాలేరా, చాలే ఇంకా. తప్పించుకున్నాడా? అది కాదురా, ఇప్పుడు వాడికి మతిపరుపు లేదు, మన వల్లే వచ్చిందని తెలిస్తే మన పరిస్థితి ఏంటి? ఏమన్నాం కదా. మేము చూసుకుంటాంలే. మరి ఇప్పుడు ప్లాన్ ఏంటి? చచ్చిపోయిన వాళ్ళు బతుకుండడం ఏంటి? కిల్లర్ కూడా రామ్సేన్ అలా ఉండడం ఏంటి? అసలు ఫ్రెండ్స్ ఎందుకు మోసం చేస్తున్నారా రామ్సేన్ అని? ఏం జరుగుతుందిరా అసలు? దిస్ ఇస్ నాట్ ది ఎండ్.